Hi, good morning. This is Dr. Pranita, prosthodontist, implantologist working at Bopana Dental Care, Miapur, Hyderabad. ఈ రీటైనర్ ఎన్ని మంత్స్ వాడాలి అండ్ టైప్స్ ఆఫ్ రీటైనర్స్ చూద్దాము. జనరల్‌గా రీటైనర్స్ అందరిలో కూడా 6 మంత్స్ కంపల్సరీ డే అండ్ నైట్ పెట్టుకోవాలండి. అండ్ డిపెండింగ్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఎక్కువ కాంప్లెక్స్‌గా ఉన్న మాల్ అక్లూజన్‌ని కరెక్షన్ చేసినప్పుడు ఇంకొక 6 మంత్స్ నైట్ టైమ్ పెట్టుకోవాల్సొస్తుంది. అండ్ ఏదైనా హ్యాబిట్స్ ఉండి కరెక్షన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థంబ్ సకింగ్ గానీ, హ్యాబిట్స్ ఉన్నప్పుడు కరెక్షన్ చేసినప్పుడు కూడా మోర్ ప్రొలాంగ్డ్ డ్యూరేషన్ మోర్ దాన్ 6 మంత్స్ యూజ్ చేయాల్సొస్తుంది. అంటే 6 మంత్స్ డే అండ్ నైట్ వాడాక కూడా ఇంకా కొన్ని మంత్స్ వాడాల్సొస్తదనమాట. అండ్ ఇంకేదైనా ఫ్రీనల్ అటాచ్‌మెంట్, హై ఫ్రీనల్ అటాచ్‌మెంట్ కరెక్షన్స్ చేసినప్పుడు కూడా మోర్ దాన్ సజెస్టెడ్ 6 మంత్స్ రెగ్యులర్‌గా వాడే 6 మంత్స్ కన్నా కూడా ఇంకెక్కువ రోజులు పెట్టుకోవాల్సొస్తుంది. అండ్ ఫైనలీ మీకు ఏ డెంటిస్ట్, ఏ ఆర్థోడాంటిస్ట్ అయితే ట్రీట్మెంట్ చేశారో వాళ్ళైతే మీకు కరెక్ట్‌గా సజెస్ట్ చేయగలుగుతారు. మీ పర్టిక్యులర్ మాల్ అక్లూజన్ కేస్‌కి ఎన్ని మంత్స్ మీరు వాడితే అది రిజల్ట్ స్టేబుల్‌గా ఉంటుంది అనేది మీ డెంటిస్ట్‌దే ఫైనల్ కాల్‌గా మీరు తీసుకోవచ్చు. అండ్ టైప్స్ ఆఫ్ రీటైనర్స్ చూద్దాము. టైప్స్ ఆఫ్ రీటైనర్స్ సెలక్షన్ అనేది మీ చాయిస్‌గా ఉండదు. మీ కండిషన్‌ని మాల్ అక్లూజన్ కరెక్షన్ చేసిన దాన్ని బట్టి మీకు ఏది సూటబులో అది డెంటిస్ట్ సజెస్ట్ చేస్తారు. దీనిలో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి రిమూవబుల్ ఉంటుంది. అండ్ అదర్ వన్ ఈస్ ఫిక్స్డ్. రిమూవబుల్‌లో 2 ఆప్షన్స్ ఉంటాయి. వన్ ఈస్ హాలీస్ రిటైనర్ అంటారు. ఇది కొంచెం టీత్ సెట్ లాగా అనిపిస్తదనమాట. లోపల ఒక అక్రిలిక్ ప్లేట్ వస్తుంది. బయటకి విజిబుల్‌గా కూడా ఒక వైర్ వస్తుందనమాట. సో, దీంతో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ ప్లేట్ ఉంటుంది గదా! సో, నోట్లోకి కొంచెం థిక్‌నెస్ ఆఫ్ మెటీరియల్ ఉంటుందనమాట పాలెట్ పైన. అండ్ వైర్ కూడా విజిబుల్‌గా బయటకు కనిపించేలా ఉంటుంది. బట్ ఇది ఎక్కడ మోర్ అడ్వైజబుల్ అంటే రిటైనర్ యూజ్ చేయమని చెప్పినా గూడా కొందరు యూజ్ చేయక ఆల్రెడీ కొంత రిలాప్సెస్, గ్యాప్స్ ఒస్తాయి. ఆఫ్టర్ కరెక్షన్ ఆఫ్ మాల్ అక్లూజన్. సో, వాళ్ళకి మళ్ళీ స్టార్టింగ్ నుంచి బ్రేస్ పెట్టి ఆ గ్యాప్స్ అన్ని క్లోజ్ చేయడం కాకుండా ఈ హాలీస్ రిటైనర్ ఇస్తే అందులో ఒక యూ లూప్ ఉంటుందనమాట. సో, వెన్ వి క్లోజ్ ద యూ లూప్ ఆ ఫోర్స్ సప్లై వైర్‌లో ఆ మినిమమ్ గ్యాప్స్ ఏదైతే వచ్చాయో అవన్నీ క్లోజ్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా. సో, అలాంటి కండిషన్స్‌లో మైల్డ్ రిలాప్సెస్ కరెక్షన్ కోసం ఈ హాలీస్ రిటైనర్ అనేది అడ్వైస్ చేస్తారు. అండ్ అదర్ వన్ వచ్చి క్లియర్ రిటైనర్. ఇది క్లియర్‌గా ఉంటుందండి. ఆల్‌మోస్ట్ ఇట్ ఈస్ లుకింగ్ సేమ్ లైక్ ఎలైనర్ లాగా అనిపిస్తుంది. బట్ ఇది హార్డ్ గ్లాస్ లాంటి మెటీరియల్ అనమాట. బికాజ్ టీత్‌ని హోల్డ్ చేసి ఉంచాలి గదా! టైట్‌గా అదే పొజిషన్‌లో. ఇది క్లియర్ రిటైనర్ అంటారు. సో, కాస్మెటిక్‌గా గూడా ఇది చాలా బావుంటుంది. అండ్ అదర్ వన్ వచ్చి ఫిక్స్డ్ రిటైనర్. ఫిక్స్డ్ రిటైనర్‌ని పళ్ళకి లోపల వైపు ఒక థిన్ వైర్ పెట్టేసి కాంపోజిట్‌తో ఫిక్స్ చేస్తారు. సో, ఇది యూజువల్‌గా మిడ్ లైన్ స్పేసింగ్స్ గానీ, లేదంటే హై ఫ్రీనల్ అటాచ్‌మెంట్ కరెక్షన్ చేసినప్పుడు అది హోల్డ్ చేయడం కష్టం. అంటే రిలాప్స్ ఛాన్సెస్ ఎక్కువుంటాయి కాబట్టి లింగువల్‌గా ఫిక్స్డ్ రిటైనర్ అనేది సజెస్ట్ చేస్తాం. సో, ఇది పెట్టడానికి గూడా గ్యాప్ ఇనఫ్ ఉండాలి. ఓవర్ జెట్, ఓవర్ బైట్ అంటాము. అప్పర్, లోవర్ టీత్‌కి మధ్యలో ఇనఫ్ స్పేస్ ఉంటేనే ఈ లింగువల్‌గా మనం ఏదైనా బాండ్ చేయడానికి కుదురుతుంది. థాంక్ యూ.